ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో మొత్తం 10 ఎమ్మెల్సీ ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్నాం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? యావంశీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి గెజిట్ని సిఈసి విడుదల చేసింది. నేపథ్యంలో ఈరోజు సిఈసి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్తో తిరిగి ఏదైతే ఇప్పటివరకు కూడా పట్టభద్రుల అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరొక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నగరం మోగిందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5 స్థానాలు మార్చి 29కి ఎమ్మెల్సీ కోటాకి సంబంధించినటువంటి 5 స్థానాలు ఎమ్మెల్యే కోటాలో 29కి పూర్తవుతాయి. ఈ 5గురి స్థానంలో కొత్త వారిని ఫిల్ చేసేందుకు సిఈసి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి 5గురు జంగా కృష్ణమూర్తి, దువ్వాడ రామారావు, పరుచూరి అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, తిరుమల నాయుడు, ఈ 5గురికి కూడా పదవీ కాలం ఈ నెల 29 తోటి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మార్చి 3న ఈ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తే మార్చి 20న పోలింగ్ ఉంటుంది. పోలింగ్ తర్వాత కౌంటింగ్ ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం, మార్చి 11 నుంచి నామినేషన్ వేసేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 11 నుంచి నామినేషన్ వేసి తర్వాత 13 నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మోగడంతో ఆంధ్రప్రదేశ్లో మరొక 5 ఎమ్మెల్సీల భర్తీకి ఏదైతే ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ 5 స్థానాలు కూడా మ్యాక్సిమం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే కాబట్టి ఈ 5గురిని ఎవరిని ప్రకటిస్తారు అనే దానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన చర్చ కూడా ప్రస్తుతం అయితే ఏపీలో జరుగుతుంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.